కార్యాలయాల కూల్చివేతలపై సర్కారుకు ముక్కుతాడు, దుందుడుకు చర్యలను అడ్డుకుంటూ హైకోర్టు కీలక ఆదేశాలు. ప్రజా ప్రయోజనాలు ప్రభావితం అవుతుంటే మినహా కూల్చడానికి వీల్లేదు. అతిక్రమణలు స్వల్పం, సాధారణం, అప్రధానం అయినప్పుడు కూల్చరాదు. విచక్షణ అధికారాన్ని ఉపయోగించేటప్పుడు నిష్పాక్షికంగా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నా చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఉండాలి. వివరణలు, అదనపు వివరణలు, డాక్యుమెంట్లు తీసుకొని విచారించండి. అవసరం అయినప్పుడల్లా వైఎస్ఆర్సీపీ వాదనలు వినాలి. రికార్డులు, సంబంధిత భవనాలను పరిశీలించండి. మొత్తం ప్రక్రియ ముగిసే వరకు కార్యాలయాలపై ఎలాంటి కఠిన చర్యలు వద్దు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పిడి కృష్ణమోహన్ ఉత్తర్వులు. కార్యాలయాలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యాలయాలు కూల్చివేసే కార్యక్రమంలో తాడేపల్లిలో ఉన్న రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని కూల్చారు. మిగతా జిల్లాల్లో ఉన్న కార్యాలయాలకు కూడా నోటీసులు ఇచ్చారు ప్రభుత్వం. ఆ నోటీసుల పైన ఉన్నత న్యాయస్థానానికి హైకోర్టుకి వెళ్ళారు. గౌరవ న్యాయస్థానం ఒక ఆర్డర్ ఇచ్చింది నిన్న. కార్యాలయాల కూల్చివేతలో సర్కారు దూకుడుగా వ్యవహరించొద్దు. చట్ట పరిధిలో, చట్ట నిబంధనలకు లోబడి వైఎస్ఆర్సీపీ యొక్క వివరణలు తీసుకోండి, అదనపు వివరణలు తీసుకోండి, వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్స్ తీసుకోండి, వాళ్ళకి టైం ఇవ్వండి. అవసరం వచ్చినప్పుడల్లా ప్రతిసారి కూడా వాళ్ళ వివరణ వినండి, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాతనే చర్యలు తీసుకోండి. అదేవిధంగా ప్రజా ప్రయోజనాలు ప్రభావితం అయితే తప్ప ప్రజలకి తీవ్రమైన ఇబ్బంది అవుతుంది ఆ ఆఫీసు ఉండటం వల్ల అంటే తప్ప ఈ కూల్చే కార్యక్రమానికి ఎక్కడ ముందుకు పోవద్దు, దూకుడుగా వ్యవహరించొద్దు. అతిక్రమణలు స్వల్పము, సాధారణము, అప్రధానమైనప్పుడు కూల్చరాదు. విచక్షణ అధికారాన్ని ఉపయోగించేటప్పుడు అధికారులు కానీ ప్రభుత్వం కానీ చాలా నిష్పక్షపాతంగా ఉండాలి, పరిశీలన చేసి ముందుకు పోవాలి ఆ విచక్షణ అధికారాన్ని ఉపయోగించేటప్పుడు అని కూడా. మొత్తానికైతే వైఎస్ఆర్సీపీ కార్యాలయాల కూల్చివేతలో పెద్ద రిలీఫే దొరికింది అనుకోవాలి. ఎందుకంటే కూల్చే కార్యక్రమానికి ఒక రకంగా ప్రభుత్వానికి అడ్డుకట్టేసింది హైకోర్టు. ప్రభుత్వం అడ్డగోలుగా చేయకుండా మొత్తానికి ప్రతిదీ కూడా వైఎస్ఆర్సీపీ యొక్క వివరణ విన్న తర్వాతనే, వివరణతో సాటిస్ఫై అయిన తర్వాతనే, సాటిస్ఫై కానప్పుడే, లేదు ప్రజా ప్రయోజనాలు బాగా దానికి ముడిపడి ఉన్నాయి అంటే తప్ప అడ్డగోలుగా కూల్చడానికి వీల్లేదు అని చెప్పి మొత్తానికైతే ప్రభుత్వానికి ముక్కుతాడు వేసినట్టే దీని అర్థం.